పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోను ఢీకొట్టి విజయవాడ తిరుపతి ప్రైవేట్ ట్రావెల్స్ బస్. ప్రైవేట్ ట్రావెల్స్ బస్ విజయవాడ నుంచి తిరుపతి వైపుకి వెళ్తూ ఉంటే ఆటోను ఢీకొట్టింది. ఇక ఆటోలో ఉన్నటువంటి 6 అక్కడికక్కడి దుర్మరణ పాలయ్యారు. మరో 10 మందికి చాలా తీవ్రంగా గాయాలై వాళ్ళ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే గుంటూరు జీజీహెచ్కి తరలించారు. మృతులంతా చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. కొండమంజులూరు నుంచి వేలూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇక చనిపోయిన వారి పేర్లు బొంత బాబు, మణమ్మ, సంపూర్ణమ్మ, లక్ష్మి, గంగమ్మ మరియు మరియమ్మ. విజయవాడ నుంచి తిరుపతి వైపుకి వెళ్తున్నటువంటి ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్, ఇదే ఆ బస్సు, స్మార్ట్ బస్ అని రాసి చూడండి. ఈ బస్సే ఆటోని ఢీకొట్టింది. ఆటోని ఢీకొట్టిన క్రమంలో ఒక్కసారిగా ఆటో ఉన్న వారు 6 దుర్మరణ పాలయ్యారు. సుమారుగా 10 మందికి తీవ్రంగా గాయాలే, వాళ్ళ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. గుంటూరు జీజీహెచ్కి తరలించారు. ఒకసారి సంఘటనా స్థలం నుంచి ఆ సిచ్యువేషన్ చూద్దాం. రైట్. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, ఏం జరిగింది? ఆటోలో ఎంతమంది ప్రయాణిస్తూ ఉన్నారు? ఆ బస్సు అతివేగంగా వచ్చిందా లేదంటే ఇంకేదైనా మధ్యమత్తుగా ఉందా? పరిస్థితి ఏంటి? మనోజ్, విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అది చిలకలూరుపేట సెంటర్ ఆటో దగ్గరికి వచ్చినటువంటి నేపథ్యంలో ఆటోలో వెళ్తున్నటువంటి కొంతమంది ట్రావెల్స్ కి సంబంధించినటువంటి వాళ్ళని ఒక్కసారిగా ఢీకొనడం జరిగింది. ఇది ఇంటర్సిటీ స్మార్ట్ సంబంధించినటువంటి ట్రావెల్స్ కి సంబంధించినటువంటి బస్సు. అయితే ఒక్కసారిగా బస్సు వేగంగా ఉండటం, ఆ వేగంతో ఒక్కసారిగా ఢీకొట్టడంతో ఆటోలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చెల్లా చెదురుగా పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. దాంతో అక్కడికక్కడే 6 చనిపోయారు. మిగిలినటువంటి 9 మందికి తీవ్రమైనటువంటి గాయాలు అవటం జరిగింది. వాళ్ళందరినీ కూడా గుంటూరు జీజీహెచ్కి, కొంతమందిని వేరే హాస్పిటల్స్ కూడా తరలించడం జరిగింది. ఈ చనిపోయినటువంటి వాళ్ళందరినీ కూడా జీజీహెచ్కి సంబంధించి అంటే గుంటూరు జనరల్ హాస్పిటల్ కూడా వాళ్ళందరినీ కూడా చనిపోయిన ఆటోలో ఉన్న 6 కూడా చనిపోయారు. అంటే 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. అంతా బస్సులో ఉన్న వాళ్ళ, అంటే సడన్ గా బ్రేక్ వేయడమో లేకపోతే బస్సులో ఎటువంటి పరిస్థితి, బస్సులో ప్రయాణికుల పరిస్థితి ఏంటి? 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నారంటే వాళ్ళు ఆటోలో ప్రయాణిస్తున్నారా, బస్సులోనా? అంటే బస్సులో వాళ్ళకైతే మాత్రం పెద్దగా దెబ్బలు తగలలేదు. ఆటోలో ఉన్న వాళ్ళు మాత్రమే చనిపోవటం జరిగింది. వాళ్ళకు ఆటోలో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులకే గాయాలు కూడా అవటం జరిగింది. బస్సులో ఉన్న వాళ్ళకి స్వల్పంగా, అంటే వాళ్ళకు పెద్దగా దెబ్బలు కూడా తగినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఒక్కసారిగా బస్సు వచ్చి ఆటోని డైరెక్ట్ గా ఢీకొనడంతో బస్సు కింద పార్ట్ మాత్రం డ్యామేజ్ అవడం జరిగింది, కానీ ఆటో మాత్రం ఒక్కసారిగా పల్టీలు కొట్టింది అన్నటువంటి పరిస్థితి నేపథ్యంలోనే ఆటోలో ఉన్నటువంటి ప్రయాణికులకి తీవ్రమైనటువంటి గాయాలు అవడం జరిగింది. అందులో అక్కడికక్కడే వాళ్ళంతా కూడా చనిపోయినటువంటి పరిస్థితి. మిగిలిన వాళ్ళకు కూడా తీవ్రంగా గాయాలు అవగానే వాళ్ళందరినీ కూడా హాస్పిటల్స్ కి తరలించారు. ప్రస్తుతం వాళ్ళలో కొంతమందికి కూడా అత్యవసరమైనటువంటి చికిత్సను అందిస్తున్నటువంటి. ఆటోలో ఎంతమంది ప్రయాణిస్తూ ఉన్నారు? మొత్తం 15 మంది ఉండటం జరిగింది. 15 మంది ఉన్నటువంటి నేపథ్యంలో 6 చనిపోయారు. 9 మంది పరిస్థితి కొంత విషమంగా ఉంది. అంటే రాత్రి సమయంలో విషమంగా ఉన్నాం, కొంత ఉదయం సమయానికి కొంతమంది అయితే మాత్రం కొంత కోలుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకో 3-4 పరిస్థితి మాత్రం కొంత ఇంకా వాళ్ళు అపస్మారక స్థితిలోనే ఉన్నారు. వాళ్ళకి అత్యవసరమైనటువంటి చికిత్సను అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళంతా కూడా చిలకలూరుపేట మండలం వేలూరు గ్రామానికి చెందిన వాళ్ళుగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళంతా కూడా ప్రకాశం జిల్లా నుంచి కొండమాదులూరు నుంచి వేలూరు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈ సంఘటన జరగడం జరిగినట్లు కూడా తెలుస్తుంది. అంటే ఏదో పుట్టినరోజు ఫంక్షన్ ఒకటి ఉంటే వీళ్ళంతా కూడా ఆటో వేసుకొని ప్రకాశం జిల్లాకి వెళ్ళి అక్కడి నుంచి వేలూరు వెళ్ళి మళ్ళీ తిరుగు ప్రయాణంలో
రావటం జరిగిందనే విధంగా తెలుస్తుంది. అయితే ఇక్కడ ప్రమాదానికి ఎక్కువగా ఆటో డ్రైవర్ కారణం అనే విధంగా తెలుస్తుంది. ప్రమాదంలో ఆటో డ్రైవరే అధిక మద్యం సేవించడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు కూడా గుర్తిస్తున్నారు. ఎందుకంటే అడ్రోడ్డు వద్ద ఒక్కసారిగా బస్సుకి ఎదురుగా వెళ్ళిపోయినట్లు కూడా అక్కడ ఎవరైతే అంటే ప్రత్యక్ష బాధితురాలు ఎవరైతే ఉందో ఆమె చెప్పడం జరిగింది. అంటే ఒక్కసారిగా స్పీడ్గా అంటే ఆ రోడ్డు దాటేటప్పుడు కంపల్సరీగా చూసుకొని దాటాల్సినటువంటి నేపథ్యంలో కనీసం కూడా నిబంధనలు కానీ అతను ఏం పాటించకుండా మధ్య మత్తులో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఆటో డ్రైవర్ అతనే స్పీడ్గా రావడంతో బస్సుకి ఎదురుగా వచ్చేయడంతో బస్సు ఒక్కసారిగా బ్రేక్ షడన్ బ్రేక్ వేసినప్పటికీ ఆటోని అయితే ఢీకొనడంతోనే ఆటోనే పల్టీలు పట్టడం, దాంతో లోపల ఉన్నటువంటి వాళ్ళకి ఒక్కసారిగా ఈ బస్సు వేగంగా ఢీకొనడం నేపథ్యంలో పోలీసులు ఏం చెప్తున్నారు? దీని ప్రకారంగా 6 కూడా ఒకే గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళు మీరు అంటున్నట్టుగా బర్త్డే వేడుకలకి వెళుతూ ఉన్న సమయంలో లేదా వెళ్ళి వస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు ఏం చెప్తున్నారు? ఇక్కడ తప్పుల విషయం ఇప్పుడే పోలీసులు నా బహుశా నిర్ధారించి ఉండకపోవచ్చు, బట్ ఇక్కడ బస్సు డ్రైవర్ చేసినటువంటి నిర్వాహకం ఏంటి? సో వరుసగా ఈ ట్రావెల్స్ బస్సులు నిన్న కూడా కోదాడు దగ్గర ఏలూరు వైపుగా వెళ్ళేటువంటి బస్సు వేగంగా వెళ్ళిపోయి వేగాన్ని నియంత్రించలేక ఒక లారీని ఢీ కొడితే ఐరన్ మెటల్ కంప్లీట్గా ఇదే సమయానికి ఐరన్ రాడ్స్ హెవీ రాడ్స్ ఉన్నటువంటి ఆ కంటైనర్ ఢీ కొడితే స్పాట్లోనే 6 చనిపోయారు. తర్వాత మరణాల సంఖ్య మరింతగా పెరిగింది కూడా. సో ఇలాంటి ఘటనలపైన పోలీసులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతానికి ఈ ఘటనలో తప్పెవరిది? ప్రధానంగా ఇక్కడ ఈ యాక్సిడెంట్ నైట్ పూట జరిగేటటువంటి సమయంలో వీటికి ఎవరు నియంత్రణ చేసేటటువంటి పరిస్థితులు ఉండవు. ట్రావెల్స్ బస్సులు వాళ్ళకి టైం బీయింగ్ ఉంటుంది, 4 గంటలు 5 గంటల్లో వెళ్ళాలనేటటువంటి ఆతురతలో వాళ్ళ స్పీడ్ నియంత్రణ ఉండదు, వాళ్ళు స్పీడ్ గా వెళ్తా ఉంటారు. ఇంకొకటి ఈ చిన్న ట్రావెల్స్ ఏవైతే ఆటోలు కానీ లేకపోతే చిన్న కార్లలో సంబంధించి కూడా వాళ్ళంతా కూడా ఎక్కువ మంది ట్రావెల్స్ చేసేటటువంటి నేపథ్యంలో వాళ్ళని నియంత్రించడానికి కూడా అధికారులు పట్టించుకోకపోవటం, చెకింగ్ లేకపోవటం, రాత్రి సమయంలో అసలు స్పీడ్ నియంత్రణకి సంబంధించి కానీ లేకపోతే నిద్రమత్తుకి సంబంధించి కానీ ఈ హైవేల పైన కనీసం నియమ నిబంధనలను ఎవరు కూడా ఆర్టీఏ అధికారులు పాటించకపోవటం వల్లే అంటే వాళ్ళు కనీసం అక్కడ ఉండి వాళ్ళని చెక్ చేయడం కానీ ఇలాంటివి ఉంటే ఈ ప్రమాదాలు తగ్గేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే స్పీడ్ ఇది ఊరు మధ్యలో జరిగినటువంటి యాక్సిడెంట్. ఒకవేళ జాతీయ రహదారి పైన అంటే స్పీడ్ గా వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది, కానీ ఊరు మధ్యలోకి వచ్చినప్పుడన్నా కనీసం ట్రావెల్స్ బస్సులకి స్పీడ్ నియంత్రణ ఉండాలి, అలాంటి పరిస్థితులు ఉండవు. దాంతోపాటు ఈ ఆటో డ్రైవర్లు కూడా ఇష్టానుసారంగా వెళ్ళటం, ఇదంతా కూడా ఎవరు ఆపేటటువంటి అంశాలు లేనటువంటి నేపథ్యంలోనే ఆటో డ్రైవరు నిర్లక్ష్యం ఉండటం, దాంతోపాటు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కూడా అది కూడా మనం చూడొచ్చు. యాక్సిడెంట్ జరిగినటువంటి సిచ్యువేషన్ ని రోడ్డుకి మధ్యలోకి వచ్చేసినటువంటి నేపథ్యంలోనే ఆటోని బస్సు గుద్దటం జరిగింది. కనీసం అడ్రోడ్డు దగ్గర అడ్రోడ్డు దాడతాము, ఎవరైనా సడన్ గా వస్తారనేటటువంటి ఒకే ఒక ఆలోచన బస్సు డ్రైవర్కి ఉన్నా కూడా ఈ ప్రమాదం కనీసం జరిగేది కాదు. ఎందుకంటే అడ్రోడ్ దగ్గరకు వచ్చేటప్పటికి కొంచెం వేగం నియంత్రించుకున్నా కూడా ఒకవేళ ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం ఉంది, అందులో పక్కాగా వాళ్ళు స్థానికులు చెప్తున్నారు అతనే మధ్యమత్తులో ఉన్నాడు, వేగంగా వచ్చేయడంతో బస్సు ఢీకొందని చెప్తున్నప్పటికీ కూడా ఈ ట్రావెల్స్ బస్సు వాళ్ళు కూడా కొంత నియంత్రణ కనుక ఉంటే మాత్రం ఇంత ప్రమాదం జరిగేది కాదు. ఒక 6 ప్రమాదంలో చనిపోవడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇక్కడ క్లియర్ గా ఇద్దరి నిర్లక్ష్యం కూడా కనిపిస్తుంది. ఆటో డ్రైవర్ కు అదేవిధంగా బస్సు ట్రావెల్స్ కి సంబంధించినటువంటి డ్రైవర్ కి సంబంధించినటువంటి నిర్లక్ష్యాలు క్లియర్ గా కనబడుతున్నాయి. ఇంకొకటి రాత్రి సమయంలో కనీసం బీట్ పోలీసులు తిరుగుతూ ఉంటే గనక వీళ్ళు ఇలాంటి ఆటోల్ని కనీసం పరిశీలించేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇంతమందిని ఎక్కించుకున్నప్పుడు కనీసం అతను కనుక ఆ మద్యం సేవించకుండా జాగ్రత్తగా ఉన్నా కూడా ఇలాంటి ప్రమాదం జరిగేటటువంటి అవకాశాలు ఉండేవి కాదు. ఇప్పుడైతే ప్రస్తుతం ఒకే గ్రామానికి సంబంధించిన వాళ్ళ గ్రామంలో పరిస్థితి ఏంటి? విషాదచారాలు అమ్ముకుని ఉంటాయి బహుశా ఇప్పటికే. ఆ గ్రామస్తులు ఏం చెప్తున్నారో, ఆ కుటుంబం అంటే ఓ బర్త్డే వేడుకకు వెళ్ళారు, ఒకే గ్రామానికి సంబంధించి వెళ్ళారు అంటున్నారు అన్నప్పుడు పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు లేకపోతే బంధువులు అయి ఉంటారు. ఒకే గ్రామంలో ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి ఇంతమంది చనిపోవడం, ఇప్పుడు ఆ గ్రామంలో ఎటువంటి పరిస్థితి ఉంది? తీవ్రమైనటువంటి విషాదాన్ని అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అందరూ ఒక వేడుకకి వెళ్ళి వస్తున్నటువంటి తరుణంలో ఈ యొక్క ప్రమాదం జరగటం,
అందులో కూడా అందరూ ఒకే గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళు చనిపోవటం, వాళ్ళలోనే ఎవరైతే మిగిలినటువంటి 9 మంది కూడా సీరియస్ కండిషన్ లో ఉండటంతో గ్రామంలో అయితే ఒక్కసారిగా విషాద ఛాయలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా తీవ్ర ఆవేదాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అసలు వెళ్లకుండా ఉండుంటే ఇలాంటి ప్రమాదం జరిగేది కాదేమో అనే విధంగా వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా వీళ్ళంతా కూడా ఆ పుట్టినరోజు వేడుకలు అంటే ఒక పుట్టినరోజు వేడుక కోసం వెళ్ళి వచ్చేటటువంటి తరుణంలో ఇలాంటి ప్రమాదం జరగడం అనేది అందరినీ కూడా తీవ్ర విషాదానికి గురి చేస్తుంది. మృతదేహాలు ఎవరైతే చనిపోయినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే తీవ్రమైనటువంటి ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళలో సంబంధించినటువంటి ఎవరైతే మనమ్మ అనేటటువంటి ఆమె ఉందో ఆమె వాళ్ళందరికీ పెద్దాముగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందరూ కూడా అక్కడ ఒక రోజంతా కూడా ఆనందంగా గడిపి వస్తున్నటువంటి తరుణంలో ఆనందం అంతా కూడా ఒక్కసారిగా విషాద ఛాయలు నెలకొన్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదైనా కూడా రోడ్డు ప్రమాదాలతో ఇలా కుటుంబాలు కూడా ప్రమాదాల్లో పడటంతో చాలా మంది కూడా కుటుంబస్తులు తీవ్రమైనటువంటి విషాదాల్లోకి వెళ్తున్న సంఘటనలు వరుసగా చూస్తున్నాం. ప్రస్తుతం ఇదే అంశంలో చిలకలూరుపేట మండలం వేలూరు గ్రామానికి చెందినటువంటి వాళ్ళందరూ కూడా ఈ అంశంలో ఇప్పుడు ఒక్కసారిగా ప్రమాదానికి గురవడంతో గ్రామస్తులంతా కూడా వాళ్ళ తీవ్రమైనటువంటి ఆవేదనలో ఉన్నారనే విధంగా చెప్పొచ్చు. వాళ్ళంతా కూడా GGH కి మొత్తంగా పల్నాడు జిల్లా చిలకలూరుపేట దగ్గర ఒక్కసారిగా ఇప్పుడు ఒక ఆటో యాక్సిడెంట్కి సంబంధించిన అంశం అంటే ఒక ట్రావెల్స్ బస్ వచ్చి ఇక్కడ చాలా మంది ట్రావెల్స్ పేరు ఎందుకు చెప్పారంటారు. ప్రతిసారి ఆర్టీవీ ట్రావెల్స్ పేరు చెప్పడమే కాదు ఆ బస్సెస్కి సంబంధించిన చలాలను చూపిస్తుంది. అవసరమైతే ఇలాంటి ప్రమాదాలకు జరిగేటువంటి ఈ ట్రావెల్స్ని బాయ్కాట్ చేయండి, పబ్లిక్ బాయ్కాట్ చేయండి. ఆర్టీ అధికారులు తూతు మంత్రంగా 1-2 సందర్భాల్లో ఇలా ఇన్సిడెంట్ జరగగానే వచ్చి తనిఖీలు చేసినట్టుగా చేస్తారు. ఓ వీడియోలో ఓ ఫోటోలు తీసి వాటినే సర్క్యులేట్ చేస్తారు తప్ప వీళ్ళు నిరంతరంగా చెకింగ్స్ తక్కువగా జరుగుతూ ఉన్నాయి. సో ఆర్టీ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేయాల్సిన అవసరం కూడా ఉంది. సో ఇంటర్సిటీ స్మార్ట్ బస్ ఇది. సో ఇంటర్సిటీ స్మార్ట్ బస్. సో ఈ ఇన్సిడెంట్ జరిగింది పల్నాడు జిల్లా చిలకలూరుపేట దగ్గర. సో చిలకలూరుపేట దగ్గర జరిగిన ఇన్సిడెంట్ ఒక గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా 15 మంది నుంచి 16 మంది ఒకే ఆటోలో ఒక బర్త్డే వేడుకలకు వెళ్ళి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సో ఒకే గ్రామానికి సంబంధించిన వారు 6 స్పాట్లో చనిపోగా మిగిలినటువంటి వారి పరిస్థితి కొంత విషమంగా ఉంది. 10 మందికి పైగా తీవ్రంగా గాయాలై వారంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సో ఏకంగా బస్సు ముందు భాగం నుజ్జునుజ్జైనటువంటి విధానం చూస్తేనే ఆటో ఎటువంటి ప్రమాదానికి గురైంది, ఆటోలో పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కన్నీటి పర్యంతమవుతూ అక్కడ గుండెలు పగిలలు ఏడుస్తున్నారు కుటుంబ సభ్యులు అండ్ ఆ గ్రామస్తులంతా కూడా. సో ఒకే గ్రామానికి సంబంధించిన వారు ఒక బర్త్డే వేడుకకు వెళ్తున్నారంటే వారంతా బహుశా దగ్గర బంధువులు అయి ఉండాలి, లేదంటే ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు అయి ఉండాలి. సో వేలూరు గ్రామానికి సంబంధించిన వారంతా కూడా సో కొండమంజులూరు నుంచి వేలూరుకి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. సో దీంట్లో మరణించిన వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే బొంత బాబు, మనమ్మ, సంపూర్ణమ్మ, లక్ష్మి, గంగమ్మ అండ్ మరియమ్మ 6 చనిపోయారు. మిగిలిన 10 మంది పరిస్థితి కాస్త విషమంగా ఉంది. సో వీళ్ళు గుంటూరు GGHలో ప్రస్తుతానికి చికిత్స పొందుతూ ఉన్నారు. సో ఇంకా కొంత ఇబ్బందికర పరిస్థితి మధ్యలోనే వాళ్ళు ప్రాణాపాయ పరిస్థితిలో కొట్టుబెట్టాడుతున్నారు. సో ఒకసారి రోడ్డు ఎక్కే ముందు వేగాన్ని కాస్త నియంత్రించండి. అండ్ ముఖ్యంగా సో మద్యం సేవించి మీరు వాహనం నడపడం డెఫినెట్గా ప్రమాదమే. సో చాలాసార్లు అధికారులు చెప్తున్నారు, ఎంతోమంది హెచ్చరిస్తూ ఉన్నా ఈ మద్యం సేవించి వాహనాలు నడపడం అనేది కూడా చాలా ప్రమాదకారి అని చెప్పి గుర్తించిన మీకు తెలిసిన ఆ తప్పును మళ్ళీ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ అటువంటిదే ఒక చిన్న తప్పిదం ఈ ప్రమాదానికి కారణమైనట్టుగా తెలుస్తోంది. ఒకసారి మళ్ళీ ఆ హైవే పైన ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఆ బస్సు ప్రమాదం తర్వాత అక్కడ క్షతగాత్రులను ఏ రకంగా అంబులెన్స్లో తరలిస్తున్నారు, అక్కడ కుటుంబాలు చేరుకొని కన్నీటి పర్యంతమవుతున్న దృశ్యాలు చూద్దాం. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం.
ప్లాన్ అయితే చాలా బాగుంది. సార్ స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్. టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్లు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్ టైంకి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీమ్ మా వెంట ఉంది. 23 లక్షల. అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని మేమే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. ఈసారి కూడా వెయిట్ చేద్దామా? వెయిట్ చేస్తే టైం పోతుంది, డిమాండ్ తగ్గదు. అంటే రేట్ ఆగదు, డిమాండ్ తగ్గదు. నమ్మకమైన క్రెడాయి బిల్డర్లతో క్రెడాయి హైదరాబాద్ ప్రాపర్టీ షో ఆగస్ట్ 28, 29, 30 హైటెక్స్ లో.